చేయాలంటే కొంచెం షై ఫీలింగ్, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే అప్పుడు స్పీచ్ చేయాలంటే సార్లు చెప్పినా సరే ఆ సందులో దాచుకొని స్పీచ్ అయిపోయాక వచ్చేదాన్ని, అంత భయం. ఏదో మాట్లాడాలనుకుంటే ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు. మా సార్ సివిల్ వర్క్ చేశారు. నాకు 2 పాపలు, చిన్న పాప 5 months, అందుకే లేట్ అయింది నాకు. మీరు అందరూ వచ్చినా నేను లేట్ అయ్యాను. ఉండేది హైదరాబాద్. నేను ఉండేది హైదరాబాద్. బట్ అందరి గురించి చెప్పాలంటే నాకు ఏం గుర్తు రావట్లేదు. బట్ సార్ చెప్పేటప్పుడు నేను, శ్వేత, రాజేశ్వరి ఒకే దగ్గర కూర్చుంటే శ్రీనివాస్ సార్ లేపి మరి మీరు ముగ్గురు ఒక దగ్గర కూర్చుంటే ముచ్చట్లు తప్ప చదువు రాదు అనేటోళ్ళు. అది పక్కకు నన్ను వెనక బ్యాచ్లో కూర్చోబెట్టేటోళ్ళు. బట్ అప్పుడున్న స్పిరిట్ మాకు తర్వాత లేదు సార్. ఇక్కడనే నేను కూడా బాగా చదివాను సార్. ఇక్కడ ఉన్నప్పుడే ర్యాంక్ కోసం వీళ్ళందరితో పోటీ పడేదాన్ని. బట్ ఇంటర్ బీటెక్ పోయినాక తగ్గిపోయింది ఆ స్పిరిట్. బట్ ఇక్కడ చాలా స్పిరిట్గా చదివాను. థ్యాంక్ యూ, నన్ను అందరూ రావాలని పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ హరికృష్ణ గారు వేదిక పైకి రావాలని కోరుకుంటున్నాం మేము. రండి హరికృష్ణ గారు, రండి. కొద్దిగా అయినాక కామెడీ చేద్దాము, కొద్దిగా అంత ఎనర్జీగా లేరు. పేరు చెప్పబ్బా, పేరు చెప్పి ఊరు చెప్పి ఏం చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్. నాతోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి బాల్యమిత్రులకు కూడా. నా పేరు హరికృష్ణ, నా చిగడమావడి. నాది ఇంటర్ ఇన్కంప్లీట్, అంతే. నాది నేను అవుట్ సోర్సింగ్లో మున్సిపల్లో చేస్తున్నాను ఇప్పుడు. అందరికీ థ్యాంక్ యూ. మా అత్తగారు వచ్చి గుజ్జ, నాకు ఒక పాప ఒక బాబు, నేను హౌస్ వైఫ్, అంతే. హలో ఫ్రెండ్స్, నేను నరేష్ బాబు. నేను కల్వకుంట్ల గ్రామం మాది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఉపాధ్యాయులకు, మన ప్రధాన ఉపాధ్యాయులకు, నా స్నేహితురాళ్లకు చాలా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవ్వడానికి కారణమైన మన అందరి ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. నేను శ్రీ హిందూ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశాను అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ కంప్లీట్ చేశాను. నేను కరెంట్లీ IBM కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇన్ హైదరాబాద్. ఫ్యాకల్టీ యాక్చువల్గా లలిత మ్యామ్, హిందీ మ్యామ్ నాకు తెలిసి 9th వచ్చింది అనుకుంటాను. యాక్చువల్ అప్పటి వరకు మనకు హిందీ నాకు తెలిసినంత వరకు మనం అంతా చాలా డల్ హిందీలో. మేడం వచ్చేంత వరకు, మేడం వచ్చాక మాత్రం మనకు కాంపిటీషన్ పెట్టించి మనకు నాకు తెలిసి అమ్మాయిలతోటి అబ్బాయిలకు పనిష్మెంట్ ఇప్పించింది అప్పట్లో, అబ్బాయిలకు అమ్మాయిలతో పనిష్మెంట్ ఇప్పించింది. సో దానికోసమైనా పనిష్మెంట్ తీసుకోవద్దని చదువుకునే వాళ్ళు. సో ఇప్పటి వరకు అందరు పాస్ అయ్యారు హిందీలో. అంటే అంతా కొంచెం కొన్నేమైనా మార్కులు వచ్చాయంటే నాకు తెలిసినంత వరకు అయితే లలిత మేము ఎంకరేజ్మెంట్ వాళ్ళని. పుష్పలత మేము తెలుగు యాక్చువల్గా నాకు పర్సనల్గా యాక్చువల్గా నన్ను 10th కూడా నాకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాయించింది. అప్పుడు జోగరెడ్డి సార్ తిట్టాడు నాకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదని. సో మేడంకి చెప్పించి మరీ రాయించాడు. చాలా యాక్చువల్గా అప్పుడు అంటే మన ఫ్యాకల్టీ అంతా కేరింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ మనకు మన అదృష్టం అదంతా. సో అంత పర్సనల్గా కేర్ తీసుకొని మనకు అంత ఎంకరేజ్ చేశారంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్ రాముల్ సార్తో నాకు అంటే క్లాస్ రూమ్లో అంత పరిచయం లేదు, ఎందుకంటే నేను 9th వచ్చాను. సో రాముల్ సారు, కానీ నాకు భయం రాముల్ సార్ అంటే ఎందుకో తెలీదు. జోగరెడ్డి సారు అంటే ఫేవరెట్. సైన్స్
సచ్ ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి సార్ మాత్రం చాలా సీరియస్గా క్లాస్ తీసుకునేవాడు. అసలు అంటే స్టూడెంట్స్ సీరియస్గానే ఉండేవాడు, సారు సీరియస్గానే ఉండేవాడు. ఆయన కొట్టకపోయే వాళ్ళు ఏం చేసేవాళ్ళు కానీ ఎందుకు మరి తెలీదు, చాలా భయం. కానీ క్లాస్లో ఇప్పటివరకు నేను కొట్టగా ఎవరిని చూడలేదు, ఏ స్టూడెంట్ని కొట్టలేదు సారు. సో అలా అంత డిసిప్లిన్లో పెట్టేవాళ్ళు. సో శ్రీనివాస్ సార్ పర్సనల్ నాకు మాత్రం మ్యాథ్స్ ఫేవరెట్. సో అప్పుడు మాత్రం మ్యాథ్స్ సార్కి నేను ఫేవరెట్. ఇప్పుడు గుర్తున్నానో లేదు తెలియదు కానీ ఫస్ట్ బెంచ్లో శివగాడ నేను చాలా కాంపిటీషన్ కానీ ముందు చూపించాలి అన్నట్టుగా కొద్దిగా కాంపిటీషన్ ఉండేది. అది కామన్ అనుకుంటా. నేను ఫస్ట్ బెంచ్లో ఉన్నాను, నేను 9th వచ్చాను. సో సార్ తెలియదప్పుడు. సో 9th కొంచెం రికగ్నైజ్ చేశాడు. ఫస్ట్లో ఏంటి శివ నోట్స్ చూసి రాస్తున్నావా అని కూడా అడిగిండు నన్ను స్టార్టింగ్లో. సో చాలా థ్యాంక్స్ సార్. రంగారెడ్డి సార్ తన స్పీచ్ అంటే మోటివేషనల్ క్లాస్లో మోటివేషనల్ వాటితో బాగా ఎంకరేజ్ చేసేవారు మామూలుగా. అప్పుడు అంటే మనకు బేసిక్ ఏంటంటే జనరల్గా మనకు సీరియస్గా చెప్తే మనకు అర్థంగా ఆ ఏజ్లో. సో సామెతలతో ఏదో ఒక విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అవి చెప్తేనే మనకు అర్థమైంది కాబట్టి ఆ విధంగా చెప్పేవాళ్ళు. సో ఇంగ్లీష్ అప్పుడు మ్యాంటల్ అవన్నీ సార్ చెప్పేవాళ్ళు. బాలరాజ్ సార్కి బేసిక్గా నాకు పర్సనల్గా చాలా అటాచ్మెంట్ ఉంది. నేను 8th వరకు వెల్మకండ స్కూల్లో చదివాను. సో సార్ కూడా 8th వరకు వెల్మకండలో చెప్పిండు. నేను 9th వచ్చాను. నేను వచ్చిన 2-3 monthsలో సార్ కూడా వచ్చేసాడు. సార్ కూడా అంతే, అసలు అంటే స్టూడెంట్స్ని కొట్టరు తిట్టరు, బట్ బాగా మోటివేట్ చేస్తారు. క్లాసులు అందరూ చెప్తారు, బట్ ఆ పర్సనల్ మోటివేషన్ అనేది మనకు చాలా యూజ్ అయింది. నాకు పర్సనల్గా గుర్తుంది ఏంటంటే మనం 10th ఉన్నప్పుడు టీచర్స్ డే అప్పుడు మన క్లాస్ నుంచి ఎవరు నేమ్ ఇవ్వలేదు. అప్పుడు మనకు బాలరాజ్ సార్ వచ్చి అందరికీ ఏంటి మళ్ళీ ఈ ఛాన్స్ రాదు అని ఒక 15-20 minutes క్లాస్ వీకాడు. సో మనం అందరం వెళ్ళి నేమ్స్ ఇచ్చాం. మీకు గుర్తుందో లేదా, నాకు మాత్రం పర్సనల్గా బాగా గుర్తుంది. చాలా థ్యాంక్స్ సార్. జయరామ్ సారు యాజ్ ఇట్ ఈజ్ చాలా కూల్. ఆ సార్ కూడా ఎవరిని కొట్టకపోయేవాళ్ళు, కొట్టినా కానీ ఏదో చిన్న కర్ర తెచ్చుకొని కట్టపుల్లా. మనకు అప్పట్లో నాకు తెలిసినంత భయం కంటే ఎక్కువ భక్తి ఉండేది సార్ టీచర్స్ పైన. వాళ్ళు కొట్టకపోయేవాళ్ళు. అంటే నేను బేసిక్గా 8th వరకు వెల్మకన్నా కాబట్టి మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు శ్రీనివాస్ సార్ ఉంటాడు, మ్యాథ్స్ సారు చాలా కొడతాడు. నువ్వు వస్తున్నావు మరి జాగ్రత్త, నాకు భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చినప్పుడు. బట్ నేను వచ్చాక చాలా తగ్గించాడు సార్. సార్ కూడా చెప్పాడు నేను చాలా కొట్టట్లేదు ఇప్పుడు, చాలా తగ్గించాను అని. నాకు అంటే ధనభవాళ్ళు మా ఇంటి దగ్గరే అనమాట, మాకు మ్యాథ్స్ సార్ ఉంటాడు చాలా కొడతాడు అని చెప్పాడు. థ్యాంక్స్ సార్. నేను ఏదో ఒక ఇంత ప్రయోజకులు అవ్వడానికి మీకు కారణమైనందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. తర్వాత కాదు సార్, నేనైతే అందరు కలవడం ఫస్ట్ టైం 20 years తర్వాత. ఇంటర్మీడియట్ అయిపోగానే సిటీకి వెళ్ళిపోయా, ఇంకా ఎవరిని ఫ్రెండ్స్ని ఎవరిని కలవలేదు. చాలామందిని మిస్ అయ్యా నేను. సో అందరికీ నమస్కారం. స్పెషల్లీ ఈ టైంలో అయితే నేను సరితని చాలా మిస్ అవుతున్నా. తన నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే అనిత, నేను సరిత ముగ్గురం ఉంటుండే. తను మిస్ అవుతున్నా చాలా. అది అన్ఎక్స్పెక్టెడ్గా అది సూసైడ్ చేసుకొని చనిపోవడం, అది ఎవరికి చెప్పకపోవడం చాలా గుర్తొస్తుంది. కానీ ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు. అది చాలా మంచి మెరిట్ స్టూడెంట్. అది ఎక్కడ ఉండాల్సింది ఎట్లా అయిపోయిందో ఏమో దాని పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్గా సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పటికీ మర్చిపోను. సడన్గా నిద్రలో గుర్తొస్తుంది. అది ఎప్పుడన్నా ఏదైనా మంచి మూమెంట్లో గుర్తొస్తుంది. తను ఉంటే మాత్రం ఇంకా వేరే ఉంటుండే లైఫ్, ఏదైనా మంచిగా ఉంటుండే అనిపించేది. చాలా గుర్తొస్తుంది. ఇక్కడ వెళ్తూ దారిలో స్కూల్ చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అది ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది, ఒక్కరికి షేర్ చేసుకున్నా ఏమన్నా ఇంకా ఆలోచన వస్తుండే అని మస్తు చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ మిస్ అవుతున్నా, తను చాలా మిస్ అవుతున్నా. ఇంకా అట్లా ఫ్రెండ్ నాకు ఇంకెక్కడ అనిపించలేదు. ఇప్పుడు పీజీ కంప్లీట్ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. 2 times ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి లాస్ట్ స్టేజ్లో మిస్ అయిపోయింది నాకు. తర్వాత మ్యారేజ్, చిల్డ్రన్స్. బాబు పుట్టిన తర్వాత కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత పాప పుట్టిన తర్వాత మానేశాను. ఇంకా ప్రజెంట్ మా సార్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇప్పటికైతే ఇంట్లోనే ఉంటున్నా ప్రజెంట్.
అందరినీ కలిసి చాలా హ్యాపీ. అసలు రావద్దు అనుకున్నాను, శ్రీకాంత్ వాడి వల్ల నేను ఇక్కడ ఈరోజు రావాల్సి వచ్చింది. చాలా ఫోర్స్ చేశాడు, మిస్ అవుతావు అని. పాప ఉంది, మేనేజ్ చేసుకోలేనేమో అని నేను రానని చెప్పాను, కానీ బాగా సపోర్ట్ చేసి నన్ను తీసుకొని వచ్చాడు. ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా ఫోర్స్ చేశారు, చీకటి మాడి వాళ్ళు కంపల్సరీ తీసుకొని రా ఏదో ఒకటి చేసి తనని అని. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. కొంపెల్లి కల్వకుంట్ల ఫ్రెండ్స్ అందరికీ హాయ్. The teachers first and my friends. I'm very happy to be here first. ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వెరీ ఫస్ట్ టైం అందరినీ మీట్ అయ్యాను. నేను 7th క్లాస్ వరకే ఈ స్కూల్లో ఉన్నాను. తర్వాత ఫ్యామిలీ నల్గొండ మూవ్ అవ్వడం వల్ల మేము కూడా అక్కడికి మూవ్ అయ్యి నా ఎడ్యుకేషన్ ఫర్దర్ అంతా నల్గొండ అండ్ హైదరాబాద్లోనే కంప్లీట్ అయిపోయింది. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 5th క్లాస్, చిన్న బాబు 3 years old. థ్యాంక్ యూ. నా పేరు మారేష్, మాది చీకటి మామిడి. నేను మునుగోడులో ఎరువుల షాప్లో వచ్చేస్తా. నాకు 2 పాపలు. ఇక్కడికి వచ్చిన పూర్వ సార్లు ప్లస్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఒక కార్యక్రమాన్ని జరిపించడానికి కోసం ఎంతోమంది శ్రమించారు. అలాగిట నా యొక్క నమస్కారాలు. మాది పడమటిగూడెం. నన్ను బ్రాహ్మణ విల్లంలోకి ఇచ్చారు. నాకు 2 బాబులు, పెద్ద ఆయన 10th, చిన్న ఆయన 8th క్లాస్. మేము అగ్రికల్చర్ చేస్తాం. ఈరోజు మన 2003 and 4 10th బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే విచ్చేసిన మన ఉపాధ్యాయులకు, అలాగే నా తోటి బాలమిత్రులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ధనమ్మ, కల్వకుంట్ల. ప్రజెంట్ నేను ఇప్పుడు కేజీబీవీ స్కూల్లో పీజీసీఆర్టీగా వర్క్ చేస్తున్నాను. నా బీఈడీ ట్రైనింగ్ ఇక్కడే మన స్కూల్లోనే జరిగింది. ఇక్కడే చేశాను, 1 month ఇక్కడే పూర్తి చేశాను. మా సార్ వచ్చేసి ఎడ్జిటీస్ ప్రైమరీ స్కూల్ లక్ష్మీదేవిగూడెం, మునుగోడు మండల్. నాకు బాబు పాప. బాబు 8th కంప్లీటెడ్, పాప 6th కంప్లీటెడ్. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ ఇప్పుడు సార్లు నాకు టచ్ ఉన్న వాళ్ళు బాలరాజ్ సారు ఇక్కడ మునుగోడులో నాకు అప్పుడప్పుడు కలుస్తుంటాడు. అలాగే మన ఇంగ్లీష్ సార్ సుధాకర్ సారు కలుస్తుంటాడు. మన రాముల్ తాత నాకు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు పలకరిస్తుంటాడు. ఇంకా ఇప్పుడు శ్రీన్ సారు అక్కడి నుంచి వస్తున్నట్టు ఇక్కడ పోయి క్లాస్ రూమ్లో కూర్చునేది. అలాగే బయో సైన్స్ సారు, ఆ సారు కొట్టకపోయినా కానీ అసలు ఆ సార్ని చూస్తేనే భయం అయ్యేది. బాలరాజ్ సార్ మనకి 9th ఫిజిక్స్ చెప్పనీకి వచ్చాడు. ఆ సారు అసలు చెప్తుంటేనే అసలు క్లాస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు, అది గుర్తుండిపోయేది, అంత బాగా చెప్పేవాడు. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ సుధాకర్ సార్, అలాగే చార్లెస్ సార్ కూడా బాగా చెప్పేవాడు. అప్పుడున్న మన క్రమశిక్షణ, భయం, భక్తినే ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సరిత, మా చీకటి మామిడి. నేనుండే చిట్టాల్లో మాకు ఒక పాప ఉంది. పేరు అల్వేలు, మాది కల్వకుంట్ల. నాకు 1 పాప 1 బాబు. బాబు ఏమో ఇంటర్ 2nd year అయిపోయింది, పాప వచ్చేసి 10th. మేము ఫార్మర్స్. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్. సార్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకంగా పాదాభివందనం. నా ఫ్రెండ్స్కి అందరికీ ప్రేమతోటి అభివందనం. నా పేరు వచ్చేసి అల్వేలు, మా ఆయన పేరు శంకర్. నాకు 3 అమ్మాయిలు. ఫస్ట్ పాప 2nd year అయిపోయింది, 2వ పాప 10th అయిపోయింది, 3వ పాప 7th అయిపోయింది. నాకేం మాట్లాడాలన్నా తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు, మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు. నేను ప్రస్తుతం ఇప్పుడు జీపీలో వర్క్ చేస్తున్నా. నా పేరు రాఘవేందర్ రెడ్డి.
నేను 10th తోటి చదువు ఆపేసిన, నాకు చదువు రాక. ఏదో మా శ్రీకాంత్ దయ వల్ల 10th అటో ఇటో పాస్ అయినా, ఆడు చూపిస్తే రాసి. ఆ నుంచి నేను ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. అదొక 10 సంవత్సరాలు గడిచింది. తర్వాత ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ దానికి అనుసంధానంగా ఒక చిన్న 20,000 కోళ్ళతోటి ఒక కోళ్ళ ఫారం పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది. అందరికీ నమస్కారం. మాది కల్వకుంట్ల గ్రామం. నా పేరు నరేష్. నేను ఉండేది ఎల్బీనగర్. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. నేను అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుతాను. హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉంటాను. Present, I am working Vijaya Diagnostics, Finance Department. అంతేనా? ఒక బాబా. నా పేరు నరసింహ, కల్వకుంట్ల విలేజ్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. రెస్టారెంట్ రన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నాకు 2 పాపలు, ప్లంబింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నా. పిల్లలు 8th క్లాస్ ఒకరు కంప్లీట్, 6th క్లాస్ వరకు కంప్లీట్. ఇల్లు కొన్నా, ఒక ప్లాట్ కొన్నా, నువ్వు ఇల్లు కట్టుకుంటే ప్లంబింగ్ ఫ్రీ చేస్తా. నా పేరు అభిలాష్, చీకటి మామిడి. నేను బీసీ గురుకులంలో చేస్తున్నాను. ప్లస్ ఊర్లో కూడా కేబుల్ టీవీ బిజినెస్ ఉంది. నాది శ్రీకాంత్ ఇద్దరం కలిసి 2008 నుంచి చేస్తున్నాం. నాకు 2 పాప బాబు. సో అంతే సార్. గురుకులంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సార్. నేను వాళ్ళకి అందరికి నమస్కారాలు, మన విద్యార్థులకు అందరికి నమస్కారాలు. నా పేరు వెంకటాచారి, కొంపల్లి గ్రామం. ఒక 12 సంవత్సరాలు నేను హైదరాబాద్ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు 2 years వచ్చింది మన కొంపల్లికి వచ్చి. ఇక్కడ నా ఓన్గా నేను వుడ్ వర్క్ బిజినెస్ చేస్తున్నా. మంచిగా పర్వాలేదు, మంచిగా నడుస్తున్న బిజినెస్ కూడా. మీకు వుడ్ వర్క్ కావాలన్నా కూడా కొంచెం తక్కువ రేట్లోనే చేస్తా. హలో, అందరికీ నమస్కారం. నేను చేసేది వెల్డింగ్ వర్క్. నా చౌటపల్ల వెల్డింగ్ షాప్ ఉంది. మాది కొంపల్లి గ్రామం. నాకు 2 పిల్లలు, ఒకరు 7th ఒకరు 5th. మా చీకటి మామిడి. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు అబ్దిజ, చిన్న పాప పేరు దాక్షాయిని. లలిత మేడం హిందీ చెప్పేది. మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా చెప్పలేదని కామెంట్ లాగా మాట్లాడారు. నాకు అది బాధాకరంగా ఉంది. హిందీ మేడం పర్ఫెక్ట్గా చెప్పింది. హిందీ ఆ మేడం చెప్పిన ఫస్ట్ నుంచి నేను 3 years చెప్పిన హిందీలో ఎప్పుడు నేను ఎంతవరకు చదివినో నాకు 45 వచ్చేది. ఆన్యువల్ కూడా 45 వచ్చినాయి. అంటే మేడం చెప్పిందంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి తెలుగు మేడం, పుష్పకళ మేడం అంటే చాలా ఇష్టం. మేడం వచ్చిందంటే ఒక క్లాస్ టీచర్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా డీల్ చేసేది. ఎవరికైనా చిన్నప్పుడు క్లాస్ అంటే ఒక భయం అనేది ఉంటుంది, కానీ ఆ మేడం వస్తే భయం ఉండకపోయేది. ఒక ఫ్రెండ్ లాగా చెప్తూ ఉండేది. మా క్లాస్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఉండేది. అని నాన్న అంటే వాడు మస్తు ఫీల్ అయ్యేది. అసలు ఆడెక్కడ పోయిండు, వాడు ఉంటే మస్తు కామెంట్ ఉండే. ఇంకా ఇప్పటికైనా వాడు ఇప్పుడే మా అందరినీ ఎప్పుడు వచ్చినావు నాన్న అంటాడు. అదో గుర్తుండే విషయం. నాన్న అంటేనే మమ్మల్ని నాన్న అంటే పుష్పకళ మేడం అన్న మాటనే అని గుర్తుంటుంది. ఇంకోటి మెమొరీ అంటే అట్లా ఐడియా వస్తుంది. రాము సార్ అంటే మాకు, నేను 8th నుంచి వచ్చినా కాబట్టి సార్తో అంత బాండింగ్ వెళ్ళలేదు. సార్ కాడ పైసలు చాలా ఉంటాయని మాకు అదొకటి గుర్తు. చిల్లర అంటే లెక్క చేయడు సారు. ఖాళీ ఎక్కువ 500s 100s 1000s ఇట్లా ఒక పేపర్ లాగా అది తీసేస్తాడు పైసలు. అంటే అది అట్లా ఒక మాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఒక గుర్తు అన్నట్టు. జయరామ్ సారు, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని జోగిరెడ్డి సారు సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు డాక్టర్ కావాలని బాగా ఇంట్రెస్ట్. అందుకని డాక్టర్ నైన్ రా
కాకపోతే నాకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకపోవచ్చు కానీ నేను మాత్రం డాక్టర్ అయినా. సర్టిఫికేట్ ఉంది అంటే ఎంబీబీఎస్ కావాలనే ఓప్ కానీ అది రీచ్ కాలేకపోయినా నాకు, ఎందుకంటే మాకు అంత సపోర్టింగ్ లేదు. ఎట్నో అటైతే ఎంబీబీఎస్గా కాకుండా ఆర్ఎంపీ అయితే అయినా సూదులు అయితే ఇవ్వగలుగుతున్నా. జనరల్ ఫిజిషియన్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసేంత పని నేను చేస్తున్నా. ఇప్పుడు ఆయన రాసే మెడిసిన్, ఆయన చేసే పని నేను ప్రతి ఒక్కటి చేస్తున్నా. అది ఆ ఇంట్రెస్ట్ అనేది సార్, నాకు సైన్స్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. దానికి ప్రోత్సాహంగా జవహర్ సార్ అయితే దానికి ఇంకా బూస్టింగ్ ఇచ్చేది. బొమ్మలు వేయడం, నాకు బొమ్మలు ఒకటి బుక్ ఇచ్చిండు. అది ఇవ్వడం కూడా అదే హైలైట్, ఒక అవార్డు లాగా ఫీల్ అయ్యేది నేనైతే. మామూలు కాదు. జవహర్ సార్ నన్ను గుర్తుపట్టిండని అనగానే విష్ణు కదరా అని అనే వరకల్లా నాకు అసలు ఏదో అసలు మామూలు కాదు, అసలు మర్చిపోలేదు. నేను నా లైఫ్లో ఇప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఎక్కువ అంటే బాగా నర్వస్ అయినా, అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేక ఎక్కువ. నేను అప్పుడు బాగా చదివేది. సార్లు కూడా నేనంటే అందరికి సార్లకు అందరికి గుర్తుండొచ్చు సారు, కానీ కొంచెం నాకు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ లేకనే నేను ఎదగలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు వరకు. కానీ ఈ సార్ చెప్పిన మాటలు, స్టడీ, ఇవన్నీ ఆ బలంతో నేను ఇంత ఎదిగినా అనిపిస్తుంది. దానికి ఈ గురువులకు ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి సార్ గారు క్లాస్లో చాలా భయం, అందరికీ భయం, మామూలు భయం కాదు. సార్ వచ్చిందంటే శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీనివాస్ సార్ కన్ఫ్యూజన్లో పేర్లు మర్చిపోతున్నాను, ఏమనుకోకండి సార్. చాలా రోజులు అవుతుంది కదా సార్. మ్యాథ్స్ నేను కూడా మంచిగా చేసేది సార్. మా దాంట్లో అందరం ఒక 10 మంది ఉండేది. ఆ 10 మంది చేసే వాళ్ళకి కంపల్సరీ చదవలేదనుకో, మీ 10 మందిని కాదు, అది చదవాలి బాగానే కొట్టాడు, చదివేటోళ్ళని కొడతాడు. మీరెందుకు చదవరు అసలు చదివేటోళ్ళే చదవాలి. చదివిన వాళ్ళంటే ఎట్లా చదవరు, మీరైనా చదవాలని కొట్టేది. గీతను మాత్రం మస్తు టార్గెట్ చేసిండు. గీతను ఒక రోజు అయితే చాలా కొట్టిండు. అసలు గీతకు ఎందుకు మ్యాథ్స్ మరి ఇంట్రెస్ట్ కాదో నాకు తెలియదు, కానీ నాకు నోటెడ్ గీతను బాగా కొట్టేది శ్రీనివాస్ రెడ్డి సార్ అని, శ్రీనివాస్ సార్ అని. రంగడ్ సార్ చెవిటోన్ ముందల శంఖం ఉంటే అది బొక్క అనేది అదొకటి నోటెడ్ ఉండేది సారు. ఇంగ్లీష్ భాష నాకు వీక్ అంటే ఇంగ్లీషు బాగా. ఇంగ్లీష్లో అసలు ఏది రాకపోయేది. ఇంటర్మీడియట్ అంటే ఏదైనా సరే ఒక క్వశ్చన్ రాయాలంటే ఒక గీత చదవనీక ఒక రోజు పట్టేది నాకు. ఇక అంత ఘోరం ఉండేది నాకు ఇంగ్లీష్ అంటే. ఇప్పటికీ ఇంగ్లీష్ అంటే భయం. అయినా ఇప్పుడు ఆర్ఎంపీగా నేను ప్రతి మెడిసిన్ చెప్పగలుగుతా చేయను, కానీ ఒక భయం అనే దానివల్ల ఆ ఇంగ్లీష్ అనేది మర్చిపోతున్నా. అదొక వీక్నెస్. నా స్టడీలో కూడా డౌన్ కావడం కూడా ఇంగ్లీష్ కూడా ఒక కారణమేమో. ఇప్పుడు ఎక్కువ నేను తెలుగే మాట్లాడతా, ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేను. బాలరాజ్ సారు, అవును సార్ గురించి కూడా కొన్ని మైనస్గానే మాట్లాడండి. సారు ఒక థియరీ పద్ధతిలో చెప్తాడు. ఫిజిక్స్ సార్ అంటే జనరల్గా ఏదో కట్టె కొట్టే సింపుల్గా చెప్పడం కాదు. ఒక విషయం ఉందంటే ఒక థియరీ మోడల్ మనం బయట ఎట్లా జరుగుతుంది దాన్ని ఎట్లా అని సార్ అట్లా చెప్తాడు. సైన్స్ అంటే నాకు సైన్స్ ఇష్టం కాబట్టి నేను ఆ రేంజ్లో అర్థం చేసుకోగలుగుతున్నా. మీరు అర్థం చేసుకోలేదేమో కానీ నేను మాత్రం అట్లా అర్థం చేసుకున్నా. సైన్స్ అంటే నాకు అంత ప్రాణం ఉండేది. ఇప్పుడు ఏదైనా నేను యూట్యూబ్లో చూసినా ఏది చూసినా కానీ ఎక్కువ సైన్స్ సంబంధించిందే చూస్తా యూట్యూబ్లో. అంటే ఇవన్నీ సార్ చుట్టూ ఇంట్రెస్ట్, దానివల్లనే ఈ సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయిందేమో. అండ్ జయరామ్ సార్ గారు సోషల్ బాగా చెప్పేది. సార్ కానీ కోపం వచ్చింది అనుకో మామూలుగా కొట్టాడు. ఒకసారి చందు కానీ మస్తు కొట్టిండు. చందు సార్ సోషల్ కూడా పర్ఫెక్ట్గానే చెప్తాడు. అండ్ అదేవిధంగా మా క్లాస్లో శివ అప్పుడు మాకంటే పొట్టిగా ఉండేది, నాకంటే పెద్దగా అయిపోయాడు. ఇప్పుడు నాకంటే పెద్దగా అయిపోయినాడు. ఇప్పుడు అందుకే నన్ను ఏమన్నా అని పైనుంచి పిలుస్తాడు, నేనేం కింద ఉన్నా. అంటే వాడు ఎదిగిండు కాబట్టి ఏమన్నా అని అంటాడు.
మేమిద్దరం ఎట్లుండేదంటే నేను విజయ్ కుమార్ ఏ రాజు ఒక 5 మెంబర్స్ ఉండేటోళ్ళు ఇట్లా ముందుకు నన్ను ఇట్లా పెట్టుకొని తిప్పుకునేటోళ్ళు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇట్లనే ఉండే సార్ నేను ఇప్పుడు ఇట్లా తీసుకుంటాను నేను చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు అదే అందువల్ల ఇంత ఎదిగిపోయిందని నన్ను లెక్క చేయకుండా చేస్తుంది సార్ అయితే. అండ్ ఎన్రాజ్ అంటే ఏ రాజు బాగా బాండింగ్ ఏమన్నా మీ ఫ్రెండ్ రాజుగాడు అనేది అప్పుడు బాండింగ్ బాగుండేది. టిఫిన్ తెచ్చుకున్నా కానీ మార్చుకొని తినేది, వాడు ఆ టిఫిన్ నేను తినేది, నా టిఫిన్ వాడు తినేది, ఇట్లా బాండింగ్ బాగుండేది. ఎక్కువ విజయ్ గాడు రాజు ఇక అందరు ఉండేది, కాకపోతే ఫీల్ కాకు వివిధ వాళ్ళు. ఎందుకంటే అంతే. లేడీస్ గురించి చెప్పాలంటే ఏం లేదు, మేమంతా నేను ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను కానీ అప్పుడు అసలు చాలా డీసెంట్ పర్సన్ని. ఇప్పుడు ర్యాష్గా మాట్లాడుతున్నాను సార్, అప్పుడు అసలు మాట్లాడకపోయేది. నేను ఒక పాట పాడేది సార్, ఖాళీ వచ్చినవా పాడినవా వెళ్ళిపోయేది. ఇప్పుడు అంటే గుర్తులేదు సార్, కాకపోతే ఒక కొంచెం టైం ఇస్తే దాన్ని సెట్ చేసుకొని పాడమంటే పాడతాను, పాడతా సార్. కాకపోతే ఇప్పుడు గుర్తులేదు, కొంచెం తర్వాత ప్రిపేర్ అవుతాం. స్టేజ్ మీద వాడేది ఇప్పుడు లాస్ట్ అందరూ పరిగెత్తాను కదా, లాస్ట్ వాడికి అట్లే లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. సో నాతోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. మీరు రావడం వల్లే ఇది సక్సెస్ అయింది. సో ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా గురించి చెప్పాల్సి వస్తే నా పేరు రాజు అని తెలుసు మీకు అందరికీ, మాది కల్వకుంట్ల. నేను ఇప్పుడు ఉండేది రామతపూర్లో ఉంటున్నాను, సినిమా జర్నలిస్ట్గా చేస్తున్నాను. సో చాలా వరకు చూసి ఉంటారు, కొన్ని నా వీడియోలు వైరల్ కావడం, కొన్ని క్వశ్చన్స్ వినుంటారు. సో అక్కడ బేసిక్గా నేను సినిమాల్లో కొంచెం నెగిటివ్ క్వశ్చన్లు అడుగుతుంటాను సార్. సెలబ్రిటీలకు కానీ పిఆర్ఓలు కానీ నన్ను అంటే భయపడుతుంటారు. సో వైరల్ కూడా అయినాయి, అట్లా ఉన్నాయి. అయితే నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, అది ఎవరికి తెలియదు, నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు. అర్ధరాత్రి అంతా ప్రపంచం అంతా నిద్రపోతుంటే నేను సినిమాలు చూసేవాడిని. హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కూడా. మా ఊళ్ళో ఒకటే ఒక డిష్ టీవీ ఉండేది టీవీ. రాత్రి 12 గంటలు పోయి చూసి వచ్చేవాడిని. మళ్ళీ పర్దా థియేటర్లో సినిమాలు వేసేవాళ్ళు, పాపం అందరు పోయి చూసేవాళ్ళు. మా నాయన మాత్రం పంపించేటోడు కాదు, ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. పోరేమ్మ నేను మొత్తం తిరిగి అటు తిరిగి అటన మధ్యలో దొరికితే కింద దూడదామా అని ప్రయత్నం చేసేది, అయినా కుదిరేది కాదు. బట్ ఇప్పుడు నేను సేమ్ నాకు తెలియకుండా పోయి సినిమాల్లో పడ్డాను. ఇప్పుడు నన్ను పిలిచి సినిమాలు చూపిస్తారు. చూసినందుకు నాకు అప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడ్డా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి సినిమాలు చూపిస్తారు. సో ఆ విషయంలో నాకు హ్యాపీ అనిపించింది. మన డెస్టినీ మనం ఏదైనా బలంగా నమ్మితే మనకు తెలియకుండా అందులోకి వెళ్ళిపోతాం అనే విషయాన్ని నా పర్సనల్ అనుభవంగా తెలిసింది. ఇక టీచర్స్ విషయంలోకి వస్తే మన ఫ్యాకల్టీ నా దృష్టిలో బెస్ట్ ఫ్యాకల్టీ. అప్పుడున్న వాల్యూస్ కానీ, అప్పుడున్న సిస్టమ్ కానీ, అప్పుడున్న ఒక క్రమశిక్ష కానీ ఇప్పుడు లేదని నాకు అనిపిస్తుంది. అప్పుడున్న వాల్యూస్ వేరు, అప్పుడున్న చదువు వేరు. ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోతుంది. ప్రపంచంలో పొల్యూట్ కాని వ్యవస్థ అంటూ ఏది లేదు. ఆ ఒకే ఒకటి ఉంది, అది ఒక టీచర్ వ్యవస్థ మాత్రమే. అది గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మాత్రమే. సో ఆ విషయంలో మనం 90s కిడ్స్గా గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు మనం అందరం గర్వపడాలి. ఇక మన టీచర్స్ విషయంలోకి వస్తే ఒక రిలేషన్ పరంగా చెప్పాల్సి వస్తే, సార్ ఎవరు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ ఫన్గా చెప్తున్నాను. మన హిందీ మేడం చూస్తే మాకు పెద్దమ్మ ఫీలింగ్ అనిపిస్తుంది. సో అంత బాగా చెప్తుంది హిందీ. అంతకుముందుకి హిందీ అంటే చాలా బోరింగ్ అనిపించేది. అంటే ఆ సార్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ కొడితే మాత్రం భలే ఉండేది. ఆ సార్ కొడితే ఒక్కొక్కరు పోరగాళ్ళు అదేంటి షార్ట్లు వేసుకొని వచ్చేవాళ్ళు, వెనకాల ట్యూబ్ లైట్ మాత్రం భలే ఉండేది. కొడుతుంటే ఏడ్చేవాడు, ఈ వెనకాల వచ్చి మళ్ళీ ఇంకొని కొడుతుంటే వీడు నవ్వేవాడు. అది మాత్రం అందరికీ, అమ్మాయిలు అబ్బాయిలు అందరి విషయంలోనూ, అమ్మాయిలు ఏదో నవ్వుతున్నారు, అందరికీ ఉండేది అది. 4 మడత వీడు కొట్టాడు, కిలో మీద కొట్టేవాళ్ళు. కానీ భలే ఎంటర్టైన్మెంట్ అది మాత్రం. రామన్ సారు
అది కొట్టడానికి పీరియడ్ మొత్తం. సో మొత్తం ఎంటర్టైన్మెంటే కాదు, ఒక పీరియడ్ లాగా ఉండేది. సో భలే ఉండేది. రావణ్ సారు చాలా చాలా తెలుగు చాలా పద్ధతిగా చాలా బాగా చెప్పేవాళ్ళు, ప్రేమగా పిలిచేవారు అందరినీ. ఆయన దెబ్బలు కొట్టేవాడు కాదు నాకు తెలిసి, అందరినీ పేరుతో పిలిచి దగ్గరికి పిలిచి మంచిగా ఆప్యాయంగా మాట్లాడేవారు, అంత బాగా అనిపించేది. తర్వాత జోగారెడ్డి సార్ అంటే ఒక సారు భయం అన్న ఫీలింగ్ మాత్రం నాకు జోగారెడ్డి సార్ విషయంలో అనిపించేది. ఆ సార్ రాకపోతే బాగుండు అనిపించేది కొన్నిసార్లు. ఎందుకంటే ఏంది చెప్పాల్సి వచ్చిన హోంవర్క్ ఇచ్చిన అవి చేయకపోతే దెబ్బలు మాత్రం పడేది, కిల మీద పడేది, వెనకాల పడేది. సో కొంచెం భయం అనిపించేది సార్ని, అంటే సీరియస్గా ఫీల్ అయింది మాత్రం ఆ సార్ని. ఇక సీన్ సార్ మాత్రం అదొక స్పెషల్ అభిమానం. నా పర్సనల్గా అయితే అది చాలా, అంటే దాన్ని వర్ణించలేని అభిమానం అది. ఆ సార్ ఒక ఆప్యాయంగా అనిపించేది, బాగా చెప్పేవారు. రాజు రాజు అని చాలా ప్రేమగా చూసుకునేవారు, అలానే డీల్ చేసేవారు. మేము కూడా కొంచెం మ్యాథ్స్లో మిగిలిన వీక్ ఉన్న మ్యాథ్స్లో మాత్రం బాగానే చేసేవాడిని, వీళ్ళతో పోటీ పడేవాడిని. సో ఆ సార్ విషయంలో అది ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఎప్పటికీ ఉండిపోయింది. రంగారెడ్డి సార్ అంటే మనకు ఒక పెద్దనాన్న ఫీలింగు. అంతకుముందుకు ఇంగ్లీష్ కూడా సేమ్ అంత ఎక్కేది కాదు, ఇంగ్లీష్ అంటే మనది గానే కాదు అన్న ఫీలింగ్లో ఉండేది. సార్ వచ్చినాక చాలా ఎంత బాగా చెప్పేవారంటే ఒక అమ్మ జొలపడినట్టుగా ఉండేది, ఎంత బాగా చెప్తూ వెళ్ళిపోయేవారు. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది దానివల్ల. అదే సమయంలో సార్ మీరు ఫీల్ కావచ్చు సార్, మేము చాలాసార్లు పడుకున్న సందర్భాలు ఉన్నాయి సార్ వెంట బెంచ్లో. మేము తలకాయకి ఇట్లా పెట్టుకునేది, శుభ్రంగా వేసి పడేసేది. మన బ్యాచ్ అంతా ఉండేది 4-5 ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. బాలరాజ్ సారు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆ సారు రైటింగ్ మాత్రం అదిరిపోయేది. అసలు దాని గురించే మాట్లాడుకునే వాళ్ళు. ఆ కొమ్ము పైన ఇట్లా తిప్పితే అసలు ఎలా అంటే అదిరిపోయేది. అలా నేను ఎప్పుడు ఇప్పటివరకు చూడలేదు, ఏదో యూట్యూబ్లో ఒకటి చూశాను కానీ అలాంటి రైటింగ్ ఎవరు చూడలేదు. చెప్పే సిస్టమ్ కూడా చాలా మన కనెక్టివిటీ ప్రాక్టికల్గా ఉండేది. ఆ డోరు మన వాళ్ళు చెప్పారు, డోరు ఇట్లా తీసి ఆకర్షణలు అవి వాటి గురించి చెప్పేవాళ్ళు, అంటే ప్రాక్టికల్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు. అది బాగా అనిపించేది. సారు నవ్వేవాళ్ళము, అదే సందర్భం మైండ్లోకి కూడా ఎక్కేది. సో భలే అనిపించేది. మళ్ళీ జయరామ్ సార్ ఏమనుకోదు సార్, మిమ్మల్ని ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. సో అంత బాగా అనిపించేది. మీరు చెప్పే విధానం కూడా చాలా కూల్గా చెప్తారు. అయితే ఇంకో ఎక్స్పీరియన్స్, సార్తో నేను చాలాసార్లు చెస్ ఆడాను. సార్ మీద నేను అన్నిసార్లు గెలిచాను, నా మీద సార్ గెలవలేదు ఒక్కసారి కూడా. శివ. సో అట్లాగే నేను సీన్ సార్తో కూడా ఆడాను. ఒకసారి ఆట జెడ్పీ చైర్మన్ వచ్చారు, మధ్యలో ఆట అయిపోయింది, అందులో అల్లకల్లోనం అయిపోయింది. ఆ రోజు జోగారెడ్డి సార్ ఆడితే ఒకేసారి ఆడాను, సారే గెలిచారు, నేను ఓడిపోయాను. సో మొత్తానికి ఒక బెస్ట్ ఫ్యాకల్టీతో మనకు దొరికడం మన అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. సో వాళ్ళని ఒక 21 years సారీ మదర్ ఫీలింగ్ అని సారీ అరే మమ్మీని మర్చిపోయాను, సారీ మేడం. మీరు మమ్మీ ఫీలింగ్ మేడం, నేను చాలాసార్లు అనుకున్నాను. మమ్మీ గుండెలో ఉంటుంది మేడం, మమ్మీ గుండెలో ఉంటుంది, ఎప్పుడు మర్చిపోం. మీరు మాకు మమ్మీ లాంటి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వీళ్ళందరినీ మిమ్మల్ని ఒక 21 years తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కలవడం వెనుక చాలా స్ట్రగుల్ ఉంది, చాలా ఏంది ఆనందం ఉంది, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్ ఉంది. ఇది బేసిక్ స్టార్ట్ అయిందంటే ఎక్కడంటే మన సీనియర్ వాళ్ళు, మా అన్న వాళ్ళు 2099 వాళ్ళు కలిశారు. మన శివగడు గ్రూప్లో అది ఫోటో వేశాడు. అప్పుడు ఇది బలంగా కలవాలనే ఫీలింగ్ కలిగింది. అయితే అంతకంటే ముందే 2 yearsగా ప్లాన్ జరిగింది. మొత్తం బాయ్స్ ఒకసారి కలిసి మంచి మందుపాటి చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని ఇన్వైట్ చేద్దామని ప్లాన్ చేసినాం. అరే ఎవరు రాలేదు, డబ్బులు ఇస్తా అంటే ఇస్తారా అన్నట్టు చివరికి ఇచ్చారు. లాంగ్వేజ్ పరంగా సార్ ఏం లేదా? ఓకే సార్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది, ఏమో ఇది ఎవరినైనా పంచాయతీ అనుకున్నా. మళ్ళీ ఇక వీడియో పోస్ట్ చేస్తాడు ఎప్పుడు, కలుద్దాం అంటే నేను మర్చిపోతా, అటే పోద్ది ఇటే పోద్ది.
మళ్ళీ సీరియస్గా ఆ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత సీన్ సార్ తోటి కలిశారు. శివగాడు పోయి కలువురా అంటే వాడు కలిశాడు. అప్పుడు ఆ డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయినాం. కొన్ని రోజుల తర్వాత వీడే ఫోన్ చేసి మనం ప్లాన్ చేద్దాం, మళ్ళీ బాయ్స్ లాగానే కలుద్దామని ప్లాన్ చేశాడు. బేసిక్గా కలుద్దామని ప్లాన్ చేశాడు. నాకు చెప్పాడు ఒక 2 వీక్స్ నేను మాట్లాడి చెప్తాను. 2-3 వీక్స్ అయింది, నాకు కుదరలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఒక టైం నాకు సండే అనుకుంటా, ఒక టైం మంచి కుదిరింది. వరుస పెట్టి అందరు కొట్టినాం మా ఊరాలకి, అందరూ ఓకే అన్నారు. అప్పుడు ఓకే అనడం ఎట్లయిందంటే బేసిక్గా నేను మనం కలవాలి, బాయ్స్ కలవాలనే అడిగాను. ఈ నరేష్ బాబు గారు ఉండి అందరం అన్నాడు. అన్ని మాట నేను కాదనలేదు. వాడు ఏదో చెప్తుండలే చెప్పని అన్నా. వాడితో ఫస్ట్ మాట్లాడినా, వాడు అందరం అన్నాడు, అందరం అన్నా. నేను అందరం లాగానే అది తీసుకెళ్ళి శివగాడు చెప్పిన, శివగాడు కొంపలు చెప్పిండు, అభిలాష్ చీకటి మాట చెప్పిండు. ఇక డేట్స్ కోసం ఎంత ప్రాసెస్ నడుస్తూ ఉంది, రకరకాల డేట్స్ రకరకాలుగా జరిగింది. మొత్తానికి డేట్స్ అయింది. ఇక మనీ విషయంలో చాలా ఫస్ట్ భయపడడంలే, కానీ తర్వాత మా కల్వకుంట వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. చాలా టెన్షన్ పెట్టారు, మళ్ళీ అప్పట్లాగా అవుతుందేమో అనుకున్నాను. ఒక ముందే వాళ్ళు కోలుకొని అందరూ ఒకేసారి కొట్టుపడేసారు. అమ్మాయి ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇక ఆ తర్వాత వీళ్ళని పుషప్ చేయాల్సి వచ్చింది. వరుసగా పుషప్ చేసినాం. ఇంకా అలా అవుతూ సో మొత్తానికి ఇప్పుడు దాకా వచ్చింది. దీని వెనకాల చాలా మజిలీలు, చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నిటి కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరినీ ఇప్పుడు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు, బట్ ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని నేను చెప్పగలను. సో మీరు అది ఫీల్ అవుతారని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వచ్చిన టీచర్స్ అందరికీ పాదాభివందనాలు సార్. మీరు ఏంది చెప్పగానే ఫోన్ చేయగానే ఎలాంటి లేకుండా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. సీన్ సార్ అయితే ఎన్నో సలహాలు చెప్పారు. జోగారెడ్డి సార్ కూడా శివకి చాలా చెప్పారట. నాకు ఎవ్రీథింగ్ పాస్ ఆన్ అవుతుంటుంది. సో రంగారెడ్డి సార్ గురించి మాట్లాడుతూ మార్నింగ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, మేడం కూడాను. సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఉన్నారు ఇంకా మాట్లాడు, కొత్తగా తీసుకున్న వాళ్ళు, ఈ ఫేస్లు కూడా గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయారు సార్. ఒక్కొక్కరు 21 ఇయర్స్ తర్వాత కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను చాలామంది కలిసారు. చాలా సంతోషం ఇక్కడికి రావడం. నేను ఇంతతో ఇది స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ముగిస్తూ ఫ్యాకల్టీని మాట్లాడాలని కోరుకుంటున్నాను. లేదు సార్, మోస్ట్లీ నాదేం ఉండదు సార్. ఓకే, నేనేం చేస్తాను. ఓకే, పెద్దగా నా దగ్గర నుంచి చెప్పనీకి ఏం లేదు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, టీసీఎస్లో జాబ్ చేసుకుంటున్నాను. 2 పిల్లలు, 2 బాబులు. ఒకటి ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకోటి 2 years. సో మిస్సెస్ ఇంట్లోనే ఉంటుంది. సో దట్స్ ఇట్, అంతే, సింపుల్. నా గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే ఉంది. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. చెప్పడం కోసం మాత్రమే ఏదో ఒకటి చెప్పాలని చెప్పడం తప్పిస్తే ఏం లేదు. సో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి ఎంతవరకు థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు, కానీ ఫ్యాకల్టీకి మాత్రం 48 మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక 1000 times చెప్పినా కానీ వాళ్ళకి తక్కువే. 1000 times చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే ఫ్యాకల్టీకి నేను చెప్తున్నా, నేను కోఆర్డినేట్ చేసిన ఫ్యాకల్టీ వీళ్ళందరూ నేను ఇందులో మిమ్మల్ని ఫోన్ చేయకుండా ఈవెన్ లాస్ట్ ఒక 1 week ముందు చెప్పండి రా, ఎప్పుడే చెప్పినా మాకు అన్నారు. సో 1 week ముందు మీ అందరికి ఫోన్ చేసిన, ఇంకొకసారి కూడా ఎవరికి ఫోన్ చేయలేదు. ఇక్కడ ఉన్న అబ్బాయిలకే కావచ్చు, అమ్మాయిలకే కావచ్చు, కానీ ఒక్కొక్కరికి 3 సార్లు మినిమం కాల్ చేసి ఉన్నాం. కానీ ఫ్యాకల్టీకి మాత్రం ఒకసారి చెప్పడం కోసం, ఒకసారి డేట్ ఫిక్స్ అయినాక వాళ్ళని మళ్ళీ రమ్మనడం కోసం. ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా ఫోన్ చేయలేదు నేను. శ్రీనివాస్ సార్ కూడా వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఈవెన్ ఇక్కడ ఉన్న కొంపల్లి కావచ్చు, కల్లకుంట కావచ్చు, చికెన్మాడి కావచ్చు, అబ్బాయిలకి ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ 4 o'clock 6 o'clock మేము ఇక్కడ ఉంటే మళ్ళీ ఫోన్ చేసాం. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఫోన్ చేసుకున్నాం, కానీ ఫ్యాకల్టీకి ఫోన్ చేయాలి. సో వాళ్ళు మన మీద ఎంత కేరింగ్ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. మనం కలవడానికి రాలే, వాళ్ళు మనం కలుస్తానికి వచ్చారు. మనం ఇక్కడే ఉంటాం ఎప్పుడైనా. వాళ్ళే మనం కలుస్తానికి వచ్చారు, మనం వెళ్ళాలి. యాక్చువల్గా వాళ్ళే వచ్చారు మన కోసం. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్. సో నేను ఇక్కడితో ముగిస్తూ కంటిన్యూయేషన్ కోసం స్టూడెంట్స్ అందరూ అయిపోయారు అనుకుంటున్నాను. సో టీచర్స్ని మాట్లాడాలనుకుంటున్నాను. సో ముందుగా హెడ్ మాస్టర్ సార్ అయినటువంటి రంగారెడ్డి సార్ సో మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో హెడ్ మాస్టర్ అంటే మాకు పెద్ద దిక్కు సార్ మీరే. సో మీరు రావాలి ఫస్ట్, సార్ లాస్ట్ వస్తారు. సో లెట్స్ దెన్ ఐల్ గో విత్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అట్లా. సో తెలుగు పుష్పకళ మేడం మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పాట కూడా వాడాలనుకుంటున్నాను లాస్ట్లో.
మేడము రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, లిరిక్స్ రాస్తున్నారు. మీకు అందరికి రావట్లేదు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. పంపిస్తాను, నేను అందరికి పంపిస్తాను, అందరూ షేర్ చేసుకోవాలి. మేడం ఒక సాంగ్ కూడా పాడతారు, ఆమె స్పీచ్ అయిపోయిన తర్వాత పాడతారు. సో ఫస్ట్ మాట్లాడతారు, తర్వాత ఒక పాట కూడా పాడతారు. నమస్కారం. వేదికను అలంఘించిన ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ శుభాశిష్యులు. ఈరోజు అందరం ఇక్కడ కలవడం చాలా సంతోషం. 1-2 సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఒక ఎత్తు, 21 సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఇంకా చాలా చాలా గ్యాప్. అయినా కూడా ఎక్కడ ఏ లోటు లేదు, ఆప్యాయతలో ఏమాత్రం తేడా లేదు. దీని అందరికీ కారణం ఈ వేదిక. ఆత్మీయతల ఒడి, అనుబంధాల తడి. ఆత్మీయతల ఒడి, అనుబంధాల తడి. ఆత్మీయతలకు ఆదర్శాల గుడి. ఆదర్శాల గుడి కొంపెల్లి జిల్లా పరిషత్తు బడి. అందుకే మనమందరం ఇక్కడ కలిసాం. ఇందులో ఆత్మీయత ఉంది, అమ్మ తల్లి లాంటి ఒడిలు. అనుబంధాలు ఉన్నాయి, ఆ అనుబంధాలతో ఎమోషనల్స్తో వచ్చే తడి ఉంది మన కళ్ళల్లో. ఆదర్శాలతో మనల్ని ముందుకు పంపించినటువంటి ఒడి ఉంది. అందుకే కొంపెల్లి నాకు ఎప్పటికీ కూడా తల్లి లాంటిది. అందులో మీ ఆప్యాయత కూడా, పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషమైన విషయమే. అయితే మీరు ఇక్కడ 5 సంవత్సరాలు చదువుకొని వెళ్ళారు, నేను మీకంటే సీనియర్ని. ఇక్కడ 8 సంవత్సరాలు రావణపేట నుంచి ప్రయాణం చేసి వచ్చాను. ఎన్నో అనుభవాలు పొందాను, ఇక్కడ ఎన్నో ఆత్మీయతలను పొదుపు చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు 30+లోకి వచ్చారు కదా. ఇప్పుడు ఏం చేయండి, మీరు టైం మెషిన్ ఉంటుంది కదా, టైం మెషిన్ తెలుసు కదా, వెనక్కి వెళ్ళిపోదాం. ఒక 21 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మీరు ఏ క్లాస్లో ఉంటారు? 6th, 10th వచ్చినారు అంటే స్కూల్ ఎంటర్ అయ్యేటప్పుడు మీ వయసు ఎంత? ఏ క్లాస్లో ఉంటారు? 6th ఉంటారు ఈ స్కూల్కి వచ్చినప్పుడు. అంటే బహుశా 2000-2001 ఆ మధ్యలో వచ్చుంటారు కదా. అయితే దాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీ బాల్యంలోకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, మరి అప్పుడు నేను చిన్నప్పటి విషయాలు చెప్తున్నా కాబట్టి మరి ఏం ఫీల్ అవ్వద్దు. పిల్లలే, టైం మిషన్ వెనక్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, ఓకేనా? అయితే మీరు 6th క్లాస్ ఎంటర్ అవ్వడం కోసం స్కూల్కి వస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటారో మీరు ఊహించుకోండి. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్ ఏదైనా కొంచెం మీ భాషలోకి ఉపయోగించుకోండి. ఆ గేటు దగ్గర నుంచి లోపలికి వస్తున్నారు, వింటున్నారు కదా. అమ్మాయిలు అయితేనేమో ఒక డ్రెస్ ఊహించుకోండి, అబ్బాయిలు ఇంకో డ్రెస్ ఊహించుకోండి. జారే స్కర్ట్, గుండీలుడిన షర్ట్. జారే స్కర్ట్, గుండీలుడిన షర్ట్. ఎగుడు దిగుడు జుట్టు. ఏమన్నా ప్రాబ్లమా? ఓకే. ఎగుడు దిగుడు జుట్టు, భయంతో ఒళ్ళంతా చెమట పట్టు. ఎండాకాలం కాదు, మీరు పెద్ద బడికి వస్తున్నారు, చిన్నబడి నుంచి పెద్ద బడికి వస్తున్నారు. 6th క్లాస్కి వస్తున్నారు. 5th ఆడుకుంటూ ఎట్లా ఎగిరిపోయారు,
ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీ మానసిక స్థితి అన్నట్టు. భయంతో ఒళ్ళంతా చెమట పట్టు. ఎంత పొడిగేసినా అమ్మ పాదం దాటని అడుగు. మీరు అమ్మని పట్టుకొని వస్తున్నారు వెనకాల, అమ్మని దాడి ఎంత దూరం లాక్కొస్తున్నా కూడా మీ కాలు వెనక్కే పోతుంది. ఎంత పొడిగేసినా అమ్మ పాదం దాటని అడుగు. అప్పుడు మనకు ఆఫీసులో ఇక్కడ ఉంది అనుకుంటాను, అవునా? అక్కడ తాత ఉంటాడు. తాతను దాటిన తర్వాత ఈ 3 మెట్లు ఎక్కాలంటే గుండెలో జడుపు. ఎందుకు? అక్కడ హెడ్ మాస్టర్ సార్ ఉంటారు కదా. ఈ 3 మెట్లు ఎక్కాలంటే గుండెలో జడుపు. పెద్ద సార్ను చూస్తే బెరుకు. అప్పటి నుంచి అన్నారుగా పెద్ద సార్ అంటే భయమని. పెద్ద సార్ను చూస్తే బెరుకు. క్లాస్ టీచర్ వస్తే వణుకు. నేను ఇలా అనుకుంటున్నాను కానీ మీకు అప్పుడు క్లాస్ టీచర్ ఎవరు? 8th క్లాస్లో ఎవరు? 6th క్లాస్లో ఎవరు? ఎవ్వరు గుర్తులేదా? 8th అయితే నేనే. మరి నన్ను చూస్తే మీకు భయం వేసిందో ఏమేసిందో నాకు తెలియదు కానీ 6th క్లాస్లో మాత్రం క్లాస్ టీచర్ దగ్గరికి వస్తే క్లాస్ టీచర్ని చూస్తే వణుకు. లెక్కల సార్ అంటే అదురు. ఇంగ్లీష్ టీచర్ అంటే బెదురు. ఇక నక్కి నక్కి గోడ దాటి వెళ్తుంటే పీటీ టీచర్ విజిల్. అప్పుడే స్కూల్కి వచ్చినాం, అమ్మ ఇక్కడ ఉండడం నా భయం అవుతుంది. ఇక్కడ చూస్తే పెద్ద సార్ ఉన్నారు, అక్కడ చూస్తే క్లాస్ టీచర్ ఉన్నారు, ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, లెక్కల టీచర్ ఉన్నారు. తప్పించుకొని గోడ దాటిపోదామంటే గోడ దగ్గర పోగానే పీటీ టీచర్ విజిల్ వేసేవారు. మరి ఇక్కడ మాత్రం టీచర్ మిస్ అయ్యారు ఈరోజు. ఇక లంచ్ టైం అయింది. మధ్యాహ్నం భోజనం కోసము ప్లేట్లు పట్టుకొని రవిని ఫోటో తీస్తూ అన్నం లైన్లో వెయిటింగ్. అప్పుడు లేదారా? 10th వచ్చేసరికి వచ్చిందా? అవునా, సరే అది తీసేస్తలేండి. లేకపోతే ఉంది అనుకోండి, సరే ఇంటి దగ్గర అనుకోండి. ఇక మధ్యాహ్నం భోజనంలో ఉందని అనుకున్నారా? సారీ, ఓకే. ఇక మధ్యాహ్నం భోజనం ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే అప్పుడు వేడి వేడి పప్పుచారు, చేయి కాలి ప్లేట్ జారు. వేడి వేడి పప్పుచారు ప్లేట్లో పోయగానే కాలి జారిపోయేది. అందరితో కలిసి గుంపు భోజనం. రుచి నచ్చితే పొట్టలోకి జారు, నచ్చకపోతే దిబ్బల చేరు. ఇక రాముల తాత బడి గంట కొట్టితే కేరింత, బడి బంద్ జరిగితే తుళ్ళింత. ఆ విధంగా వరుసగా అప్పుడే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మీ 10th క్లాస్ అయిపోయింది, హాల్ టికెట్స్ ఇచ్చారు. ఆ రోజు వాతావరణం ఎలా ఉందో నాకు ఇంకా ఇప్పటికీ కూడా గుర్తుంది. హాల్ టికెట్స్ తీసుకుని అప్పుడు ఇలా మనకు ఫేర్వెల్ అవి ఎక్కువ ఏం చేసుకునేవాళ్ళం కాదు, అవునారా? మరి హాల్ టికెట్స్ తీసుకున్న తర్వాత ఆ రోజు పరిస్థితి ఎలా ఉండేది? ఆ రోజు ఏంటి ఫీలింగ్ అంటే బడి విడిచి వెళ్ళిపోవాలా అనే తలుపు, కన్నీళ్ళల్లో నీటి సొళ్ళు, గుండెలో బాధ. ఇప్పటి వరకు ఈ స్కూల్ మనది, ఈ రోజు వరకు హాల్ టికెట్స్ తీసుకునే వరకు, రేపటి నుంచి మనది కాదా? ఈ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మనకు కలవరా అని స్నేహితులందరినీ వదిలి బాధతో అలా వెళ్ళిపోయారు. ఫ్లాష్ బ్యాక్స్. మళ్ళీ ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలిసాము ఆత్మీయ సమ్మేళనంలో. విద్యార్థి జ్ఞాన ఫలాలు పొంది జ్ఞాన ప్రపంచంలోకి ఎగిసిపోతాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థి జ్ఞాన ఫలాలు పొంది జ్ఞాన ప్రపంచంలోకి
పక్షిలాగా ఎగిరిపోతాడు. కానీ గురువు తరువు నిరంతరం ఇక్కడే జ్ఞానాన్ని అందించి మిమ్మల్ని విజ్ఞాన ప్రపంచంలోకి పంపిస్తాడు. గురువు ఎప్పుడు స్థిరంగా ఒక్క చోటనే ఉంటాడు. ఇక్కడ గురువు గొప్పతనము ఉంది, విద్యార్థుల గొప్పతనము ఉంది. చెట్టు పక్షులకు నీడనిచ్చి ఆకాశంలోకి ఎలా పంపిస్తారో గురువు కూడా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి విశాలమైన ఈ ప్రపంచంలోకి జ్ఞానాన్ని సమకూర్చుకొని సంపాదించుకోండి అని పంపిస్తాడు. ఇది విద్యార్థి గురువుల యొక్క సంబంధం. ఎక్కడికి వెళ్ళినా ఏ క్షణంలోనైనా గురువు విద్యార్థులు ఒకే రక్తంలో ఉన్నట్టుగానే అనిపిస్తారు. కాకపోతే మనం శరీరాలు దూరంగా ఉండి కలవలేకపోతాం. కానీ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్షణంలో, ప్రతి ఉపాధ్యాయుడు ఏదో ఒక తరుణంలో మనల్ని మేలుకొల్పుతూనే ఉంటాడు. మరి మీరందరూ కూడా అంతమంది మీరు టీచర్నే కావాలనే లేదు. విజ్ఞానాన్ని అందించడం కోసము విద్య అది ఏదైనా కావచ్చు, కుట్టు కావచ్చు, టైపింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదైనా మనకు వచ్చింది ఇంకొకరికి నేర్పించి అందరినీ విజ్ఞానవంతుల్ని చేయాలి. ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈరోజు అవకాశం లేకుండా ఎట్లయినా వద్దాం అనుకున్నాను. కానీ మా సార్ మాత్రం నన్ను తీసుకొచ్చారు. సంతోషంగా వారి టైంలంతా ఉపయోగించుకొని వారికి ధన్యవాదాలు. నా స్వార్థం కూడా ఉంది, అందరినీ కలిసిపోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ఆశీస్సులు అందిస్తూ చాలామంది మాట్లాడాలి కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2003, 2004 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా ఆశీస్సులు కూడా అందిస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సృష్టిలో అన్ని ఉద్యోగాలను, అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలను అందించేటటువంటి శక్తి సామర్థ్యాలు కేవలము ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. డాక్టర్ కావాలన్నా, ఇంకా ఏ రకమైనటువంటి పదవిని పొందాలన్నా కూడా ఉపాధ్యాయుల యొక్క కృషి లేకుండా కూడా ఎవరు కూడా ఉన్నత స్థానాన్ని పొందలేరు. మీరందరూ కూడా దాదాపుగా 21, 22, 23, 4 సంవత్సరాల క్రితం అందరూ కూడా మీరు మమ్మల్ని గుర్తుంచుకొని ఇలాంటి చక్కటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలని, మంచి పొజిషన్లో ఉండాలని, మీరందరూ కూడా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. मेरे प्यारे छात्रों और इस सभा पे, इस मंच पे बैठे हुए मेरे मित्रों, सभी को नमस्कार और छात्रों को प्यार। शायद आप लोगों को कुछ हिंदी समझ में नहीं आए तो ना कुछ मारना करना तो मैं करी हूँ ही आप लोगों सभी से भी, लेकिन मुझे एक ही था कि राष्ट्रभाषा हिंदी सीखना जरूरी है। जिंदगी में कहाँ गए तो भी ये भाषा का उपयोग कंपलसरी होता है, ये समझ में आया होगा। अभी कुछ लोग स्पीच में बोले हैं, बहुत खुशी की बात है और सीखे भी है। ये हिंदी के बारे में हो गया। और इस यहाँ पर आने के लिए मुझे थोड़ा मुश्किल ही था, जरा मेरा हेल्थ ठीक नहीं।
फिर भी मैं कोम्पल्ली को आना बोले तो बहुत दिनों से वेट कर रही थी। ये लोग क्यों ऐसा अरेंज नहीं करते, अभी तक क्यों नहीं बुलाए, इतने साल हो गए, ऐसा सोचती थी मैं। एकदम मुझे फ़ोन आया कि ऐसे कोम्पल्ली के स्टूडेंट्स 2002-3 वाले एक आत्मीयता का सभा करने के लिए रेडी है, आपको अनुकूल है या नहीं बोल के। मैं एक ही बात बोल दी कि हाँ ठीक है, मुझे तो अनुकूल है, मैं आ जाती बोल के। क्योंकि ये कोम्पल्ली को आने के लिए दिल बहुत चाहता था। मैं बहुत सारे स्कूल्स में काम करी हूँ, 36 ईयर्स मेरा सर्विस। इसमें मुझे बहुत ज़्यादा प्यार यही स्कूल में लगा, और यहाँ के स्टाफ भी मिलजुल कर रहने से, और यहाँ क्योंकि ये ना क्या ना जाने स्कूल को आने के लिए बहुत मुश्किल है, तो भी हॉलीडेज में भी स्कूल याद आता था। ये बच्चों का प्यार होगा या यहाँ का वातावरण, यहाँ की स्थिति के अनुकूल समझती हूँ मैं, ऐसा समझने में। और इतने में फ़ोन आना, यहाँ पर सबसे मिलना बहुत खुशी की बात है। एक मुझे थोड़ा बहुत जरा खेल लगा कि क्या कि क्योंकि सब लोग अपने अपने जीवन में अच्छा गुजर रहे हैं, अच्छी तरह से है, लेकिन विज्ञान में ज़्यादा तरक्की करके आगे नहीं बढ़े हैं। इस बात को थोड़ा मुझे बहुत दर्द महसूस हुआ कि मैं समझी कोई एक तो डॉक्टर बनेगा होगा यहाँ के स्टूडेंट्स में, ये बैच के क्यों बोलते यहाँ आने के बाद ये मेरा दूसरा बैच, इस बैच के लिए मैं बहुत मुश्किल से पढ़ाती थी। मैं समझती थी कि कोई ना कोई अच्छे स्थान में रहेगा बोल के, लेकिन थोड़ा मुझे दर्द हुआ कि उतने बड़े स्थान में आज तक कोई नहीं गए। लेकिन आप अभी तो भी अपने बच्चों को अच्छी तरह से शिक्षण देते हुए आगे बढ़ाने की कोशिश करो। जिंदगी में कोई भी कुछ पैसा वगैरह कुछ काम नहीं आता। अब बच्चों को ज्ञान, विज्ञान, रीत रिवाज, हमारी संस्कृति, ये सब सिखाते हुए आप अच्छा शिक्षण दीजिए, तो क्या होता कि कुछ भी आप पैसे कमा कर देने की ज़रूरत नहीं रहती। बस उन्हें अपने पैरों पे आप वो आगे चल जाता है और एक उन्नत स्थिति में रहकर आपकी सहायता भी कर सकता है। माँ बाप की सहायता करना ही अपना धर्म है, लेकिन एक अच्छे स्थिति में रहना बोले तो आप मुश्किल से अभी भी अपने बच्चों को बहुत सारा ज़्यादा शिक्षण देने की कोशिश करो। बस पढ़ा ना पढ़ा और अच्छा रह रहा है ऐसा मत सोचो, आगे बढ़ाने के लिए बहुत कोशिश करो। ये मेरा आपसे विज्ञापन समझो, या नहीं तो आपको मैं एक टीचर से जैसा एक वादा करे जैसा, या नहीं तो मैं ज़्यादा फेस करके बोल रही हूँ। इस बात को ध्यान से सुनकर घर जाने के बाद सच सब लोग ये समझो कि मैं घर जा करने के बाद टीचर ऐसा क्यों कही है, क्या है, ज़रा सोच के अपने बच्चों को शिक्षण देने में हम बहुत श्रम और समय निकाल कर ज़्यादा पढ़ाई की ओर आगे बढ़ाने की कोशिश करो, ये मेरा आशा है। और यहाँ आने के बाद अब सबसे मिली खुशी की बात है, और मुझे यहाँ लाने के लिए भी राजू और सहायता करे है घर से लाने की, उनके लिए भी धन्यवाद। और हमें सभी टीचरों से मिलने से मुझे वो पुराने बातें, पुराने समय के यादें याद आ गए हैं और दिल खुश से भर गया है। बहुत खुशी की बात है। और मैं आप सबसे फिर एक बार प्यार सभी को धन्यवाद करती हूँ। టీచరే మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా మాకు కాదు, మా పిల్లలకు కూడా మీరే టీచర్. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఏం చేయాలి, మేము ఎట్లా చదివించాలి అవి కూడా చెప్తున్నారు ఇప్పుడు కూడా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో